ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలిగిన గాక. ఆయన పరిశుద్ధ నామాన్ని ఘనపరుస్తూ ఉదయకాలమున ఆయన సన్నిధిలో గడపటము ఎంతో భాగ్యమండి. దేవునికి మహిమకరంగా ఈరోజు వాక్య సందేశాన్ని వినుటకు దేవుని మన మధ్యకు ఆహ్వానిస్తూ ఆయన సన్నిధిలో భయముతో, భక్తితో, శ్రద్ధతో ఆయన మాటలు వినుటకు మనల్ని మనం సిద్ధపరచుకుందాం. చిన్న ప్రార్థన. ప్రేమగల మా పరలోక తండ్రి, నీవు పరిశుద్ధుడవు నాయన. నీ పరిశుద్ధత యందు నాయన మేము నిలబడలేము నాయన. కానీ నీ యోగ్యతగా మా రక్తం, మీ రక్తంతో మా పాపాలు కడిగి శుద్ధీకరించి నీ పరిశుద్ధమైన సన్నిధిలో మేము నీ మాటలు వినుటకు మమ్మల్ని నాయన మాకు అవకాశం ఇచ్చినందుకు స్తోత్రాలు ప్రభువా. ఈరోజు వాక్యం ద్వారా మాతో మాట్లాడండి. నీ మాటలు మేము విని మా హృదయాలను సరిదిద్దుకొని మా బ్రతుకులు మార్చుకొని ప్రభువా, నీ యొక్క సేవలో మేము కొనసాగుతూ ఆయన ఆత్మీయంగా ఎదుగుటకు వాక్యమైన రొట్టె విరిచి మా ఆత్మలకు జీవాహారంగా పంచిపెట్టి మమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మనము దేవుని మనసు కలిగిన ఫినెహాసు గురించి మనం ధ్యానించుకుందామండి. దేవుని మనసు కలిగిన ఫినెహాసు, ఆయన గురించి మనం ఈరోజు ధ్యానించుకుందాం. సంఖ్యాకాండము 22వ అధ్యాయంలో 24 వరకు అక్కడ జరిగిన సందర్భాన్ని ధ్యానించుకుంటూ అందులో ఫినెహాసు యొక్క మనసు గురించి కూడా మనం ధ్యానించుకుందాం. ఇక్కడ దేవుని మనసు కలిగిన ఫినెహాసు, దేవుని మనసు కలిగిన ఫినెహాసు. దేవుని ప్రజలందరూ ఆయన మనసు కలిగి ఉండాలని ఆజ్ఞాపించబడుతున్నాం. ఫిలిప్పీ పత్రిక 2:5లో దేవుని ప్రజలందరూ ఆయన మనసు కలిగి ఉండాలి. ఆయన మనసు, దేవుని యేసు ప్రభు యొక్క మనసు మనము కలిగి ఉండాలి. అలా ఆయన మనసు కలిగి దాని ప్రకారం జీవించిన భక్తులు కూడా లేఖనాల్లో చాలామంది ఉన్నారు. ఆయన మనసు కలిగి జీవించిన భక్తులు భూమి మీద చాలామంది ఉన్నారు. వారిలో అహరోను మనవడైన ఫినెహాసు ఒకడు. అతనిలోని దేవుని మనసు గురించి ఇప్పుడు మనము ధ్యానించుకుందాం. ఇజ్రాయేలీలు ఐగుప్తు నుండి కనాను ప్రయాణమయ్యారు. ఇజ్రాయేలీలు ఐగుప్తు నుండి కనాను ప్రయాణమైనప్పుడు మోయాబీయుల దేశం గుండా వెళ్ళాల్సిన అవసరం వచ్చింది. మోయాబీయుల దేశం. అప్పుడు ఇజ్రాయేల్ని చూసి భయానికి లోనైన మోయాబు రాజు బాలాకు కదా, ఆయన తన శక్తితో వారిని ఓడించలేని గ్రహించి, ఇజ్రాయేల్ చూస్తే చాలామంది ఉన్నారు, మోయాబీయులు తక్కువ మంది ఉన్నారు, వీరు మమ్మల్ని ఎక్కడ యుద్ధం చేసి మమ్మల్ని లేకుండా చేసేస్తారని భయపడిపోయి మోయాబు రాజు తన శక్తితో వారిని ఓడించలేరని గ్రహించి వారిని శపించేదానికి బిలాము అనే సోదెగాడిని పిలుస్తాడు. బిలాము ప్రవక్త కాబట్టి బిలాము అనే సోదెగాడిని పిలిపిస్తాడనమాట. ఇప్పుడు తర్వాత ఏం జరుగుతుంది? దేవుని గద్దింపును బట్టి ఆ బిలాము ఇజ్రాయేలీలను శపించలేకపోతాడు. దానికి ప్రతిగా దీవిస్తాడనమాట. అంటే తను శపించలేకపోతాడు. దేవుని ప్రేరేపణ బట్టి, దేవుని గద్దింపును బట్టి బిలాము ఇజ్రాయేలీలను శపించలేకపోతాడు, ప్రతిగా దీవిస్తాడనమాట. అయితే బహుమానంపై ఆశతో మోయాబు రాజుకు ఒక సలహా ఇస్తాడండి. అదే బిలాము బోధ. ఆయన ఇచ్చిన సలహా ఎంత భయంకరమైందంటే చూడండి. అందుకే బిలాము బోధ గురించి మనకు హెచ్చరిక ఉంది. బిలాము ఎక్కడుంటుంది? ప్రకటన 2:14-15లో ఒక మాట ఉంటుంది. బిలాము బోధను అనుసరించు వారు నీలో ఉన్నారు అంటాడు. ఏంటి బిలాము బోధ అంటే? బిలాము ప్రారంభంలో మంచి ప్రవక్తే, ధనాన్ని ఆశించి వచ్చినప్పటికీ
దేవుడు చెప్పినట్లే ప్రవచించాడు. తరువాత దినాల్లో దాన్ని నిలుపుకోలేకపోయాడండి. బిలాము ఉపమాన రీతిగా ఇట్లా చెప్తాడు. ఏమని? ఒక బాలాకు రాజుకు అతడు ఒక సలహా ఇస్తాడు. వీళ్ళు ఇజ్రాయేలీలను వాళ్ళ దేవుడు వాళ్ళ మీద కోపం కలగాలంటే, వాళ్ళ మీద దేవుని ఉగ్రత రావాలంటే ఒక పని చేస్తే సరిపోతుంది అని చెప్పి తప్పుడు బోధ బిలాము బాలాకు రాజుకి ఇస్తాడు. ఎందుకంటే ఇతడు ధన వ్యామోహంలో పడిపోయినాడు. బిలాము ఆ ధన వ్యామోహంలో పడిపోయి బహుమానము పొందగోరి, ఆ పదం చూడాలి మనం, బహుమానము పొందగోడి తప్పు మార్గంలో ప్రయాణించిన వాడు. ఇది యోధా పత్రిక 11లో ఉంటుంది. ఇజ్రాయేలీలను శపించుటకు మోయాబు రైజైన బాలాకు ప్రవక్త అయిన బిలామును తీసుకొని వస్తాడు. ధన వ్యామోహం చేత, చూడండి బలహీనత, ఒక మనిషి యొక్క బలహీనత, ధనం వ్యామోహంలో పడిపోయిన యొక్క బిలామును ధన వ్యామోహం చేత అతడు 3 సార్లు ఇజ్రాయేల్ను శపించుటకు ప్రయత్నిస్తాడు. ఎందుకంటే ఒక ప్రవక్త శపిస్తే శాపము తగులుతుంది కాబట్టి శపించమని 3 సార్లు ప్రయత్నిస్తాడు. అయితే దేవుని చేత అడ్డగించబడి, దేవుడు తన ప్రజలను శాపానికి గురి కాకుండా దేవుడే అడ్డుపడి చివరికి దేవుని ప్రజలను నశింపజేయడానికి ప్రణాళిక సిద్ధం చేస్తాడు. అయినా కానీ దేవుని ప్రజలను నశింపజేయడానికి ప్రణాళిక ఎవరు చేస్తారు? బిలాము ప్రవక్తే చేస్తాడు. ఎందుకంటే ఇంకా శపించడం చేత కాకపోయింది కాబట్టి, ఇది వీళ్ళను దేవుని కోపానికి గురి చేయడం ఒకటే మార్గం కాబట్టి, నేను నీకు ఒక ఐడియా ఇస్తాను, ఆ ప్రకారం చెయ్యి, దేవుడు వీళ్ళని కోపించి దేవుడు వీళ్ళని నాశనం చేసేస్తాడని చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఆ ప్రణాళిక సిద్ధం చేసిన బిలాము ఏమంటాడంటే, ఇజ్రాయేలీల పురుషులను ఆకర్షించు నిమిత్తము మోయాబు స్త్రీలను ప్రేరణ ఇవ్వవలనని బిలాము బోధించును. చూడండి, సంఖ్యాకాండము 25వ అధ్యాయము 1-2 చదవండి ఎవరన్నా. సంఖ్యాకాండము 25వ అధ్యాయము 1-2 వచనాలు. చూస్తారా? చాలే చూస్తారు. కాబట్టి దేవుని కోపం వచ్చేసింది. ఎందుకంటే వ్యభిచారము చేయొద్దు, అన్యులతో వ్యభిచారాలు చేయకూడదని దేవుడు వారికి ఆజ్ఞ ఇచ్చిన ఇజ్రాయెల్లోని పురుషులను ఆకర్షించు నిమిత్తము ఏం చేశారు? వీళ్ళు మోయాబు స్త్రీలను ఎరగా వేశారు. మోయాబు స్త్రీలకు ప్రేరణ ఇవ్వవలనని బిలాము బోధించెను. మీ యొక్క దేశంలో స్త్రీలను, మోయాబీలను వాళ్ళ పురుషుల దగ్గరికి పంపించు, వాళ్ళు పాపం చేస్తారు, అప్పుడు వాళ్ళ మీద దేవుని కోపం వస్తుందని ఒక ప్రణాళిక సిద్ధం చేసి బిలాము బాలాకు రాజుకు ఇవ్వడం జరుగుతుంది. ఆ ప్రయత్నం ఫలిస్తుంది. ఇజ్రాయేలీలో సిత్తీములో దిగి ఉండగా ప్రజలు మోయాబు రాండ్లతో వ్యభిచారము చేయసాగిరి. ఆ స్త్రీలు తమ దేవతల బలులకు ప్రజలను పిలువగా వీరు భోజనం చేసి వారి దేవతలకు నమస్కరించిరి. కాబట్టి విగ్రహారాధన చేశారు, పాపం కూడా చేశారు. దాన్ని బట్టి దేవుని కోపం భయంకరంగా వీరి మీదకి దిగింది. ఇప్పుడు మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏమంటే, లోకంతో స్నేహము, దేవునితో వైరం. కాబట్టి దేవుని ప్రవక్త దయ్యంతో జతకట్టాడు. బిలాము దేవుని ప్రవక్తగా ఉండి దయ్యంతో జతకట్టాడు. దేవుని ప్రజలు అన్య జనాంగంతో కలిసిపోయారండి. అక్కడ జరిగింది అది. దేవునికి ఎంత బాధ కదా. వ్యభిచారులారా, ఆ మాట అంటాడు, వ్యభిచారులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగురా. కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహం చేయగోరు వాడు దేవునికి శత్రువుగును. కాబట్టి ఈ విధంగా ధన వ్యామోహంతో బిలాము
తన యొక్క ఇజ్రాయేలీలను వ్యభిచారంలోకి నడిపించడానికి ప్రేరేపణ కలిగి, ఆ ప్రేరేపణ ద్వారా ఇజ్రాయేలీల మీద దేవుని కోపం వచ్చేలాగా చేసి సక్సెస్ అయిపోతాడు. సక్సెస్ కాబట్టి ఇటువంటి బిలాము బోధకులు మీలో ఉన్నారేమో ఒకసారి పరీక్షించుకోండి అంటాడు. ఇక్కడ తప్పుడు బోధ చేసేవాళ్ళు, పాపంలోకి నడిపించేవాళ్ళు. ఈరోజు మనము ఈ వాక్య సందేశం తర్వాత ఏం జరిగింది అనేది మనకు కావాలి. ఇందులో ఫినెహాసు పాత్ర ఏమి అయితే బహుమానం ఆశతో అతను మోయాబు రాజుకు నీ జాతి స్త్రీలతో వారు వ్యభిచారం చేసేలా ఆ స్త్రీల ప్రేరేపణ చొప్పున విగ్రహాలకు అర్పించిన వాటిని భుజించేలా చేయమని. అప్పుడే పాపం వచ్చేస్తుంది కదా. విగ్రహాలకు అర్పించే వాడిని తినడము ఒకటి, వ్యభిచారం చేయడం స్త్రీలతో. దీని కారణంగా అప్పుడు వారికి రక్షణగా ఉన్న దేవుడే వారిని నాశనం చేస్తాడని సలహా ఇచ్చి వెళ్ళిపోతాడు. సంఖ్యాకాండం 31:16 చదవండి. 31:16. చాలు. ముప్పై 31:16 చాలండి. ప్రకటన 2:14 కూడా ఉంటుంది. కాబట్టి దీని ప్రకారము మోయాబు రాజు తన జాతి స్త్రీలను ఇజ్రాయేల్ పైకి ఉసుగొలిపినప్పుడు ఇజ్రాయేల్లో చాలామంది పురుషులు వారితో వ్యభిచరించడము, వారి విగ్రహాలకు అర్పించడం భుజించడం వల్ల దేవుని కోపానికి గురవుతారు. ఓకే, దీనివల్ల ఏం జరుగుతుంది చెప్పండి? దేవుని కోపం వచ్చింది. దేవుడు ఊరికే ఉంటాడా? పాపం చేస్తే ఆయన సహించలేడు, పాపాన్ని ఓరవలేడు దేవుడు. ఎన్నిసార్లు ఆయన పరిశుద్ధులుగా ఉండండి, పవిత్రంగా ఉండండి ఎన్నిసార్లు చెప్పాడో. దానివల్ల సమాజంలో తెగులు పుట్టి అనేకులు చనిపోయి మిగిలిన వారు ఏడుస్తుంటారు. సంఖ్యాకాండము 25:9లో దేవుడు ఏం చేస్తాడు? వాళ్ళ మధ్యలో తెగులు పుట్టిస్తాడు. ఆ తెగుల్లో అనేకులు చనిపోయి మిగిలిన వారు ఏడుస్తుంటారంట. కానీ దాన్ని ఏమాత్రం లెక్క చేయని జిమ్మి అనే ఒకడు వారి మధ్యకు ఒక మిద్యాను స్త్రీని తీసుకొని వచ్చి, ఈ చదవండి మంచిదే, 25:9 మన టాపిక్ ముఖ్య వచనం ఇదే. 25:9 సంఖ్యాకాండం. చదవండి. చాలండి. అంటే ఇక్కడ నెక్స్ట్ ఏం జరుగుతుంది? సమాజంలో తెగులు పుట్టి అనేకులు చనిపోయిన వాళ్ళు ఉంటారు, మిగిలిన వాళ్ళు ఏడుస్తూ ఉంటారు. కానీ దీనిని ఏమాత్రం లెక్క చేయని, ఆ మాట గుర్తుపెట్టుకోండి. ఎవరు మ్యూట్ తీసినారు? దీనిని ఏమాత్రం లెక్క చేయని ఒకడున్నాడు, జిమి అనే ఒకడు ఏమాత్రం లెక్క చేయలేదంట. దీన్ని దేవుడు తెగులు చేత ఇజ్రాయేలీలో చనిపోతుంటే ఒకడు లెక్క చేయకుండా వారి మధ్యకు ఒక మిద్యాను స్త్రీని తీసుకొని వచ్చి వ్యభిచరిస్తుంటాడంట. వారి మధ్యకు వ్యభిచరిస్తుంటాడంట. అప్పుడు యాజకుడైన ఫినెహాసు ఏం చేస్తాడో చూద్దాం. 25వ అధ్యాయము 6-8 వరకు చదవండి. 25వ అధ్యాయము 6-8 వరకు
సంఖ్యాకాండం. ఇది రోషం అండి. ఫినెహాసు పాపం జరుగుతుంటే సహించలేకపోయినాడు ఆయన. ఎందుకంటే ఒకడు ఇజ్రాయేలీయుడు మిద్యాను స్త్రీతో పాపం చేస్తుంటే ఫినెహాసు చూసి తట్టుకోలేకపోయినాడు. పోయి ఏం చేశాడు, వెంటనే ఈటి తీసుకొని వాళ్ళ కడుపులో బొడిచి చంపేశాడంట. అప్పుడు ఇజ్రాయెల్లో నుండి తెగులు వెళ్ళిపోయిందంట. తెగులు లేకుండా మొత్తం నాశనం అయిపోయినవారు ఇజ్రాయేలీలు. ఆ రోజుతో పూర్తిగా ఖాళీ అయిపోయిండేవాళ్ళు. ఆ తెగులు అంతా వెళ్ళిపోయింది. ఫినెహాసు రోషం కలిగి ఆ యొక్క వారిని చంపడం వల్ల తెగులు వెళ్ళిపోయింది. ఆ విధంగా ఇజ్రాయెల్ జాతిని కాపాడాడు ఫినెహాసు. ఇది దేవుని యొక్క మనసు. రోషం కలిగిన వాడుగా మనం ఫినెహాసును ఇక్కడ చూస్తాం. ఆయన దేవుని మనసు కలిగిన వాడట. పాపం చేస్తూ ఉంటే చూస్తూ ఊరుకోడు ఆయన వెంటనే వాడి మీదకి తన యొక్క కోపాన్ని చూపిస్తాడు. అలాగే వ్యభిచారం చేస్తుంటే ఇజ్రాయేలీయుడు మోయాబు స్త్రీతో వ్యభిచారం చేస్తుంటే తట్టుకోలేకపోయినాడు ఆయన. వెంటనే ఈటతో పొడి చేశాడంట. ఆ విధంగా తెగిలి వెళ్ళిపోయింది అని చూస్తాం. ఇక్కడ ఫినెహాసు మోసే చెప్పాడని కానీ ఇజ్రాయెల్లో మంచి పేరు సంపాదించాలని కానీ వారిని చంపలా. ఫినెహాసు ఎందుకు చంపాడు? మోసే చెప్పినందుకు కాదు, ఇజ్రాయేలీలో మంచి పేరు రావాలని కాదు వారిని చంపలేదు. అందుకే అతని గురించి అహరోను మనవుడును ఎలియాజరు కుమారుడైన ఫినెహాసు వారి మధ్యను నేను చూడండి ఇక్కడ, నేను ఓర్వలేని దానిని తాను ఓర్వలేకపోవుట ఇజ్రాయేల్ మీద నుండి నా కోపం మళ్లించిన గనుక నేను ఓర్వలేక ఇండియో ఇజ్రాయేలు నశింపజేయలేదు. కాబట్టి నీవు అతని తిట్లను, అతనితో నేను నా సమాధాన నిబంధన చేయుచున్నాను. అది నిత్యమైన యాజక నిబంధనగా అతని సంతానం కలిగిన ఏలైనగా అతడు తన దేవుని విషయమందు ఆసక్తి గలవాడే ఇజ్రాయేల్ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేసిన 10-13 వచనాలు ఉంటుందండి. ఏమంటాడు? నేను ఓర్వలేని దానిని అతను ఓర్వలేకపోయాను. చూడండి, అంటే నేను ఓర్వలేని దాన్ని తాను మనం కూడా ఎక్కడన్నా సంఘంలో కానీ బయట కానీ తప్పుడు పనులు చేస్తే మనం ఖండించాలి, వారిని గద్దించాలి. చూస్తూ ఊరుకోకూడదు. చూస్తూ ఊరుకుంటే ఏమంటారు దాన్ని అంటే దేవుని కోసము రోషం లేదని అర్థము. మన దేవుణ్ణి ఇప్పుడు దావీదుకు చిన్నపిల్లవాడే, ఎందుకు అంత కోపం వచ్చింది దావీదుకి గొల్యాతు మీద? ఈ సున్నతి లేనివాడు నా దేవుణ్ణి దూషిస్తూ ఆయన ఏమంటాడు? ఇజ్రాయేలీను మీలో ఎవరు మగవాడే లేడా అని సున్నతి లేనివాడు ఆ మాట అంటుంటే దావీదు తట్టుకోలేకపోయినాడు. అంటే నా దేవుణ్ణి దూషిస్తావా అని రోషం, ఆ రోషము మనం కలిగి ఉండాలండి. రోషం కలిగిన మన దేవుణ్ణి తిడతా ఉంటే కూడా మనం చాలాసార్లు పట్టించుకోం. ఎందుకంటే మనము క్రైస్తవులు కాబట్టి. కానీ రోషం మాత్రం ఉండాలి. ఎందుకంటే చాలా తట్టుకోలేకు. ఎందుకంటే దేవుణ్ణి ఏమన్నా అంటే మన ఇంట్లో వాళ్ళని ఎవరన్నా ఏమన్నా అంటే ఊరికే ఉంటామా? వెంటనే వాళ్ళ మీద కొట్లాటకి వెళ్ళిపోతాం. మరి చిన్న వాటికే మన ఇంట్లో పిల్లల్ని కానీ మన ఇంట్లో వారిని ఎవరైనా ఏమన్నా అంటే తట్టుకోలేమే. మరి మన దేవుణ్ణి అన్ని మాటలు అంటూ ఉంటే ఎలా తట్టుకుంటుంది క్రైస్తవం ఈరోజు? ఎంత చెడ్డ మాటలు అంటారు తెలుసా? భయంకరమైన మాటలు యేసు ప్రభువునే స్వయంగా అంటారు. మరి ఈ రోషం ఏమైపోయింది? మరి ఫినెహాసులో రోషం చూడండి, ఆయన పాపం జరుగుతూ తట్టుకోలేకపోయినాడు ఆయన. అటువంటివి అంటే ఫినెహాసులో
ఆయన లక్షణం ఏమంటే నేను ఓర్వలేని దానిని తాను ఓర్వలేకపోట. అది దేవుడైతే ఓర్చుకుంటాడా? ఓర్చుకోడు. ఆయన కూడా ఓర్చుకోలేకపోయినాడట. కాబట్టి ఇజ్రాయేల్ నుంచి నా కోపాన్ని మళ్లించినాడు. ఇజ్రాయేల్ మీద లేకుంటే ఆ రోజు పూర్తిగా నాశనం అయిపోవాల్సిన ఇజ్రాయేల్ నుంచి నా కోపాన్ని మళ్లించినాడు గనుక ఆయనను ఇజ్రాయేలును నశింప చేయలేదు అని రాయించాడు బైబిల్లో దేవుడు. కాబట్టి నువ్వు అతనికి పోయి ఈ మాట చెప్పు, ఇజ్రాయేలు నిమిత్తము ప్రాయశ్చిత్తము చేసెను అని దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడంటే 25వ అధ్యాయము 10 నుంచి 13 వరకు. ఎంత సాక్ష్యం కదా! అంటే ఫినెహాసు దేవుడు సహించలేని వ్యభిచారం, దేవుడు సహించలేని విగ్రహారాధనను తాను కూడా సహించలేక వారిని చంపేశాడు. చట్టపరంగానే చంపేశాడు. అంటే దేవుడు సహించలేనివి మనం కూడా సహించకూడదు. మనం కూడా దేవునికి నచ్చనివి మనం కూడా చేయకూడదు. దేవునికి అయిష్టమైనవి మనం కూడా చేయకూడదు. అంతేగాని మనము దేవునికి ఇష్టం లేనివి కూడా మనమే మన ఇష్టానికి దేవుని ఇష్టాన్ని కలిపేసుకొని